మా ఛానల్ సత్వి త్రీనాథ్కి స్వాగతం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ హలో వెల్కమ్ టు సత్విత్రణ ఛానల్. సూప్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. బోన్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళు కానీ, బోన్స్లో లోపం ఉన్న వాళ్ళు కానీ, కాల్షియం ప్రాబ్లం ఉన్న వాళ్ళు, కోల్డ్ కఫ్ ఉన్న వాళ్ళు ఒకసారి ఈ పోయా సూప్ రెడీ చేసుకొని తాగండి. ఖచ్చితంగా మీకు మంచి ఇమ్యూనిటీ బూస్టర్ని అయితే ఇస్తుంది. ముందుగా మేకాల్ని పసుపు ఉప్పు వేసుకొని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ ఆన్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే వాష్ చేసి పక్కన పెట్టుకున్న మేకాలని యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత అందులో లీటర్ వాటర్ యాడ్ చేసుకొని 4 పచ్చిమిరపకాయలని మంచిగా దంచుకున్న తర్వాత అందులోనే హాఫ్ లెమన్ కొత్తిమీర కట్లు యాడ్ చేసుకొని కుక్కర్ 10 to 15 విజిల్స్ పెట్టుకోవాలి. కుక్కర్ అయ్యే లోపల మనము 2 స్పూన్స్ ఆఫ్ జొన్న పిండిని ఒక బౌల్లో యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర జొన్న పిండి లేకపోతే కార్న్ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. జొన్న పిండి వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు కుక్కర్ స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ మూత చల్లారినాక దాన్ని సూప్ని వడగట్టేసుకొని పైన మసాలాను మొత్తం తీసేసి స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత పాయని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో బటర్ యాడ్ చేసుకొని చాప్ చేసుకున్న గార్లిక్ ఆనియన్ యాడ్ చేసుకొని సూప్ని యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని లాస్ట్లో పాయని యాడ్ చేసుకొని ఒక 2 to 5 minutes మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయ్యి కొంచెం థిక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ పాయా సూప్ అయితే రెడీ అయిపోయింది. ఈ కూల్ వెదర్లో ఒక్కసారి ఈ పాయా సూప్ని అయితే ప్రిపేర్ చేసుకొని తాగండి. ట్రస్ట్ మీ, బోన్స్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళకే కాకుండా, బోన్స్లో లోపం ఉన్న వాళ్ళకే కాకుండా కోల్డ్ కఫ్ రెసిస్టెన్స్ని తగ్గించడమే కాకుండా చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ పాయా సూప్లో. అండ్ త్వరలోనే ఈ పాయాతోనే పాయా కర్రీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ రెసిపీ కూడా మీకు తొందరలోనే వచ్చేస్తుంది నా ఛానల్లో. మీకు కానీ నేను చేసే రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సపోర్ట్ మై ఛానల్ సాత్వి త్రినాథ్. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలి, ఇంకా ఎలాంటి కంటెంట్తో రావాలో మీరు నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సపోర్ట్ మై ఛానల్ సాత్వి త్రినాథ్. ఇంకా మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మంచి క్రియేటర్గా, మంచి కంటెంటర్గా నేనైతే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి వీడియోస్లో అయితే త్వరలో మీట్ అయిపోదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.